మస్తుగా గుంజావు, తింటున్నావు పంటున్నావు, ఆ పని ఏమైనా చేస్తున్నావా లేదా? ది గ్రేట్ డిజైనర్ వంశీ బ్యాగ్ కొట్టేయబోతున్నాను. అందులో అతను డిజైన్ చేసిన డిస్కులు ఉన్నాయి. డిస్కులు అప్పుడు ఒక గుడ్డి ప్లాన్ చేసావు, ఇప్పుడు ఒక ఎడ్డి ప్లాన్. నౌ డోంట్ ఇన్సల్ట్ మీ. ఓ కూల్ కూల్ కూల్. సత్య, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. ఈసారి వంశీ బ్యాగ్ కొట్టేస్తాను. నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. ఇప్పుడు అర్థమైందిరా, వీడు ట్రైన్ లో గుడ్డి నాటకం ఆడింది వంశీ డిస్కులు కొట్టడానికి. నాకు అప్పుడే అనుమానం వచ్చిందా, అప్పుడే వీడిని లైటర్ తో కాల్చాల్సి ఉండే. ఇప్పుడు ఇస్తా బిస్కెట్. పడుకో, వీడికి కరెక్ట్ స్ట్రోక్ ఇవ్వాలి. Come on, let's have a beer. అరే కాఫీ తాగండి. లగేజ్ ఇక్కడ వదిలేస్తే డేంజర్ ఏమోరా. ఏం పర్వాలేదు, వెళ్దాం పదరా. అవ్వా, వంశీ డిజైన్ చేసిన డిస్కులన్నీ దీంట్లోనే ఉన్నాయరా. ఇవి కానీ పోయినాయి అనుకో, షో క్యాన్సిల్, వంశీ ఫినిష్. ఓరే పిచ్చోడా, ఈ దేశం గురించి నీకు తెలీదురా? మణిపరస్ ఇక్కడ పాడేసుకొని ఏడాది తర్వాత తిరిగి వచ్చినా అది అక్కడే ఉంటది. ఈ దేశంలో దొంగలు అలాగా అయితే పద పద, అయిపోయి షాపింగ్ చేసుకుని వద్దాం. Oh, it's really hard. Excuse me? Is that your box? Yes, that's my box. Your box? Yes, that's my box. What's the problem? You're the problem. Hey, that'll do. This guy should be shot. ఆడు మనతో పెట్టుకుంటాడా? తలతో పడి భలే పడేట్రా. చచ్చాడు. అసలు ఆడి సిగదరగా వాడిని కొట్టు. వంశీ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. వంశీ డిజైన్ ప్రజెంట్ చేయటం లేదు. ఎంత ఫస్ట్ క్లాస్ నువ్వు చెప్పినావు, ఏం చేసినావు? కాలు పట్టుకున్నావా? జోకులొద్దు, ఐ విల్ కిల్ యూ. అవునా కానీ వాయింది బే, నన్ను చంపితే నీకు పైసలు ఆడకెళ్ళి వస్తాయిరా? పత్తిలకెళ్ళి దారం తీసినట్టు డీటెయిల్ గా చెప్పు. చెప్తాను విను సత్య. ప్రపంచంలో ఎవరికి తట్టని మాస్టర్ ప్లాన్ వేసి కాళ్ళు విరిచేసి మంచం ఎక్కించా. ఎస్, మంచం. ఎవరిని? వంశీనా? నీలాంటి మూర్ఖులు అలాగే ఆలోచిస్తారు. నేను విరిచింది వంశీ కాళ్ళు కాదు, వంశీ డిజైన్ చేసిన బట్టలు వేసుకోబోయే అమ్మాయి కాళ్ళు. ఈ జాకాల దెబ్బకు తట్టుకోలేక వంశీ దిక్కులు చూస్తున్నాడు. నో, డోంట్ వేస్ట్ మై టైం. అర్జెంట్ గా డబ్బులు పంపించు. అర్జెంట్ అర్జెంట్. అచ్చా, యాడుంటావు? ఎవరితో పంపాలి? సత్య, అతి తెలివి వద్దు, చెప్పింది విను. నేను బుడుంగా గార్డెన్లో లవంగా చెట్టు కింద హ్యాట్కి బెలూన్ కట్టుకుని అది గాల్లో ఎగురుతూ ఉంటే నేను ఆస్ట్రేలియన్ పేపర్ చదువుతూ పళ్ళికిలించి కళ్ళు మూసుకుని కూర్చుంటా. ఠీకే, వారే వా, ఈ జాకాలుగా నాకన్నా బద్మాషిగా లెక్కున్నాడు. దాందే ఉందో నసీబ్ మంచిగా లేక కింద పడితే నేను ఈ బ్యాంకుల పైసలు వేయాలంట. ఈయన తల్లి వేస్తా, నీ బెలూ నువ్వు ఒక్కసారి వలగాలి. గుగి ఫాక్స్, నువ్వు అర్జెంట్ గా కూకీ జాకాలు కానీ ఖతం చేయాలి. You want cash? తెచ్చావా? Yes. Stupid! What is time? Why do you late? Every minute is precious for jackal. You know how painful it is? How painful? Show me. Dollars or pounds? I'll show you. Come on. Show me. Show me, I say. Come on, show. Hey! Oh. Oh. Just wait. You want to shoot me? Come on. Shoot! Shoot! Shoot, I say! Oh! No. Just wait. Yes. Come on. Yeah. Yes. I don't need you. Ah! Down the side. Down the side. Down the side, I say. Hands up. Ah. ఒరే సత్య, నేను చచ్చాను రోయ్. మీరెవరు?
మిమ్మల్ని వేసిన వేసేస్తాను. అతనికి నేనే కరెక్ట్. నా పగ తీర్చుకుంటాను. కాపాడండి డాడీ, కాపాడండి డాడీ. అర్జున్ ఆగు వంశీ, దగ్గరకు రాకు. వచ్చావంటే నీ లవర్ ఫినిష్. వాళ్ళు వస్తున్నారు, తలుపేసి. ఆ తలుపు మూసే. వంశీ దగ్గరికి రాకు, నా ప్రాణం పోయినా పర్వాలేదు. భయపడకు శిల్ప, నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఏంట్రా నీకు తెలిసేది? అడవిలో దొంగ తీసుకెళ్ళడం అనుకున్నావా? అర్జున్ వదలను, అర్జున్ నేను వదలను. ఎంత దెబ్బతీసావరా? ఉండు నీ సంగతి చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది? వంశీ జాగ్రత్త. డాడీ, ఇక్కడ అందరూ నాశనం చేసేస్తున్నారు. వంశీ! ఏమిటే వంశీ, ముందు వీడిని ఎరగదీసి ఆ తర్వాత నలుగురిని లేపేస్తా. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఆ నలుగురి మీద ఈగ కూడా బాలనివ్వను. ఏమిట్రా ఈగా దోమ అంటున్నావు? ముందు నీ సంగతి తెలిసి ఆ తర్వాత నలుగురు సంగతి తెలుస్తా. అబ్బా. కేకేంటి అంత తీయగా ఉంది? కేక తీయ ఉంటాడు సన్నాసి. మరి కాదేంటండి, బాతో అరిచారు అనుకోండి అబ్బా అంటారు. కానీ అమ్మాయి గారు అబ్బా అని తీయగా అరిచారు. ఇది కరెక్ట్. నోటితో చెప్పచ్చు కదా. అర్జున్ ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు ముందుకు రాకురా. నిన్ను తక్కువగా అంచనా వేశాను. నువ్వు ఇలా విచిత్రంగా ఎగిరెగిరి గాల్లో తంతావు అనుకోలేదు. వాళ్ళ నలుగురిని వేసేద్దాం అనుకున్నాను. నీ టైం బ్యాడ్ అనుకుంటాను. నువ్వు కూడా ఫినిష్. అర్జున్ ఏమిట చేతిలో? విశ్రద్ అర్జున్ విశ్రద్, కనీసం చెప్పైనా వెళ్ళి అర్జున్ ప్లీజ్. ఏమండి, కన్న కూతురు లోపల రౌడీ చేతిలో ఇరుక్కుపోయింది. పైగా మీకేమో మర్డర్లు చేసిన చరిత్ర ఉంది. లోపలికి వెళ్ళాకో ఓడిపోతున్నారు. సిగ్గులేదా మీకు? శిల్ప, బాబు వంశీ, తలుపు తెరవండి. బాబు తలుపు తీ. మంచి తలుపు తీ భయ్యా. పారిపోయాడండి, లేకపోతే వేసేవాడిని. జస్ట్ మిస్. అమ్మాయి ఇది అదిగో. డాడీ, అర్జున్ డాడీ. నీకేం కాలేదు కదమ్మా? నన్ను వంశీ కాపాడాడుగా. ఐఎమ్ ఓకే డాడీ. అర్జున్ అక్కడ ఏదో ప్యాకెట్ విసిరి పారిపోయాడు. ఏంటది? ఏమో పోతూ పోతూ మీరందరూ ఫినిష్ అని విసిరేసిపోయాడు. ఇదిగో డిఐజీ, అదేంటి చూడవయ్యా. ఏంటి చూసేది? అదేమన్నా ఉల్లిపాయ బాంబు అయినా ఎండొచ్చు, మీరే చూసుకోండి. అంటే ఏంటి? నేనేమన్నా రోడ్డు మీద చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళ కనపడుతున్నానా? నా వల్ల కాదు. ఒరే అయ్యోమయం, నువ్వు చూడ దాంట్లో ఏముండదు. ఏముందండి, ఏదో గిఫ్ట్ ప్యాకెట్ అయి ఉంటది. నో, అది తీయద్దు. ఏంటి బాబా అంత టెన్షన్? దీంట్లో ఏదో పెద్ద బాంబు ఉన్నట్టు ఉందేమో అనుకున్నానయ్యా. ఉందా? అంటే మీ సొంత ప్రాణం నా దత్తి ప్రాణమనా? క్యాసెట్ ఏముందో ఇందులో? అమ్మాయి గారు, ఏంటి? వంశీ బాబు. ఏ అవతల బా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏంట్రా ఏమైంది? అర్జున్ వచ్చాడా? వాడిపోతే ఎందుకు వస్తాడప్ప? ఆదివారము. క్యాలెండర్ పొరపాటు చూసుంటాడా? చెప్పరా ఏమైంది? అందరి ముందు చెప్పకూడదు సార్, ఆ చెవిలా పడండి. రండి రండి రండి, చూపిస్తాను. రండి, బాత్రూంలోకి వెళ్ళి చూడండి. ఏం జరుగుతుంది? నా కూతురు లోపల స్నానం చేస్తుంటే వెళ్ళి చూడమంటావా? మరి అదే తొందరపడి బందర వెళ్ళటం అంటే. ఆగండి, చూపిస్తా. శిల్పమ్మా, వంశీ బాబు. ఏంటి? ఏమిటి అందరూ అలా వెరిమొహాలు వేసుకొని చూస్తున్నారు? మా అమ్మాయి బాత్రూమ్ లో నువ్వేం చేస్తున్నావు? అదే మీ టెన్షన్. కదండి లోపల ఇద్దరు. మీ అమ్మాయి ట్యాబ్ రిపేర్ అని చెప్తే లోపలికి వెళ్ళి బాగు చేస్తున్నాను. దీనికే ఇలా అయితే ఎలా అండి? ఇలానే ఉండలేను. వంశీ వెళ్ళొద్దు. జాంకులైతే కొత్త కూర్చావు. చిన్న 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 మా అమ్మి కోసం మా కోసం ఏంటి ఉండి ఎలా ఉండమంటారండి? ఎప్పుడు చూసినా అనుమానిస్తున్నారు. ఐ కాంట్ టూ మచ్. సారీ సారీ సారీ, చెప్పాం కదా ఉండిపోయా. ఇంకా లోపల బాగుపడలేదు. బాగు చేయమని చెప్పు డాడీ. వెళ్ళండి, వెళ్ళండి. Come on, లోపలికి వంశీ. వెళ్ళిపోండి. ఏమండి, ట్యాబ్ బాగు చేయడానికి డోర్ వేసుకోవటం దేనికండి? నేనే మేక నోకరాజు నమస్కారం. ఏంటి చెప్పండి. హలో, వాజ్పేయి గారితో అపాయింట్మెంట్? అబ్బాయి కుదరదు, ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను. అబ్బాయికి పెళ్లి చూపులు ఇంకో రోజు పెట్టుకోండి. ఓ మై గాడ్, సెంట్రల్ ఏసీ కాదనుకుంటాను. స్వెట్టింగ్.
ఏమన్నా ఏంటండి మనలో మనమాట చెప్పండి. ఇందాక నుంచి చూస్తున్నాను మీ అబ్బాయి ధనుర్వాత వచ్చిన వాళ్ళగా గిలగిల కొట్టుకుంటున్నాడు. పెళ్లి చూపులనగానే ఏమన్నా పూనకం వస్తుందా? అబ్బే నోనో అది పూనకం కాదండి, స్విమ్మింగ్ మ్యూజిక్ లో ఈదుతున్నాడు మా వాడు. నెత్తి మీద ఉంది చూశారు వాక్ మ్యాన్, అందులోంచి వచ్చే రకరకాల పాటలు వింటూ సముద్రంలో మునిగిపోయాడు. త్వరగా పైకి తేలమనండి, అమ్మాయి వచ్చేస్తుంది. సన్నీ వాట్ డాడ్? హరి అద్దరు కొట్టేస్తుంటే డిస్టర్బ్ చేసావు. వాడెవడు? డాడ్ వీడియోడు మనకి లింక్ ఉన్నవాడు. హరిహరన్ ఎవరో తెలీదా? డాడ్ మ్యూజిక్ టచ్ లేని ఫ్యామిలీతో మనకి లింకా? నో నో, దిస్ ఇస్ టూ మచ్. అబ్బి మాకు టచ్ లేకపోయినా మా అమ్మకి మాత్రం భలే టచ్ ఉండాలి. అదిగో అదిగో వస్తాడు. వాకింగ్ లో కూడా క్లోజ్ అప్ వేసుకుంటున్నారా బాబు? డాడీ అతన్ని డాడీ పెళ్లి కూతుర్ని అతుక్కుని వస్తున్నాడు. యా ఇట్ ఈస్ టూ మచ్. అంటే అతను కజిను. అదే చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్. క్లోజ్నెస్ కొంచెం ఎక్కువైనట్టుంది. యా అజాజా ఏమిటిది? పెళ్లి చూపులకి ఇలా రావడం ఏమిటి? నాకు అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇంకెలా రమ్మంటా? బాబు అవతల పెళ్లి వాళ్ళని పెట్టుకుని ఇప్పుడు ఈ పిల్ల నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు కష్టంగా ఉందంటే ఏం బాగుంటుంది చెప్పు. ఏదో నచ్చ చెప్పి ఈ పెళ్లికి ఒప్పించేసి ప్లీజ్. పెళ్లికి ఒప్పించటాలు శోభనానికి సరైన అనిపించటాలు నేను చేయను. ఎందుకు వచ్చానో తెలుసుగా? నాకెందుకు తెలియదు బాబు. ఈ గండం గట్టెక్కించవయ్యా, మా పార్ట్నర్ పరుగు పోతుంది. ఆ కుర్రాడు ముందు అనుకోగా ఉండమని అమ్మాయికి చెప్పయ్యా ప్లీజ్. సరే ట్రై చేస్తాను. చెవిలో ఏదో చెప్తున్నా డాడ్. యా ఏం లేదండి, పెళ్లి కొడుకు ఫేస్ లో కొంచెం ఉదిత్ టచ్ ఉందని అమ్మాయితో చెప్తున్నా. నాకు ఉదిత్ నారాయణ పోల్కులున్నాయా? కొంచెం అటు తిరగండి, కొంచెం అటు తిరగండి. సైడ్ యాంగిల్ నుంచి వచ్చాం రఫీ. ఎవరో మహమ్మద్ రఫీ. ఆయన పోయాడుగా. నీ కొడుకున్నాడు కదండి. యు ఆర్ లక్కీ. ఏమిటి అలా చూస్తున్నారు? మేము ఫ్రెండ్స్ లా ఉంటాం. మా సన్ని చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగాడు. పాపం పిచ్చి వేతవా. ఓ మీ అనుబంధాన్ని చూస్తుంటే మీలో ఒకరిని కాలపోయినందుకు నాకు చాలా బాధేస్తుంది. నాకు అసూయగా ఉంది. అబ్బా నా కళ్ళు చెమర్చాయి. అబ్బో. యు నో సంథింగ్, యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై ఫ్రెండ్. డాడ్ ఈస్ మై ఫ్రెండ్. డాడ్ నేను మంచి స్నేహితుడిని సంపాదించాను. కీప్ ఇట్ అప్ మై సన్. ప్లీజ్ ప్లీజ్ క్లోజ్ అప్ చేయద్దురా. ఫ్రెండ్ నేను ఒకటి పెట్టినా నువ్వు పెట్టకూడదు, కతికితే అతకదు. నేనే పెట్టాను. అది రూలు. ఓ ఈ గాజులు వేసుకో. నేను వేసుకోను. పోనీ నేను వేయినా? ఏంటి వేసేది? గోడ మీద పిడక? నేను వేసుకోను. ఫ్రెండ్ నువ్వు అమ్మాయికి క్లోజ్ కదన్వి కదా, నువ్వు వేస్తే వేయించుకుంటుందా? వేసే బాబు గాజులు. ఇలా వేయటాలు తీయటాలు నాకు చిరాకండి, నన్ను వదిలేయండి. నువ్వన్న వేయించుకోమ్మ గాజులు. నేను వేయించుకోను. తను వేయించుకోకపోతే నేను ఈ పెళ్ళే చేసుకోను. అయ్యో అమ్మి పోతాండి. అది గాజులేగా వేసే చిన్న. ఏసేయ్ బాబు గాజులు. వెళ్ళు బాబు వెళ్ళు. ఏసేయ్ గాజులు. వేసే బాబు. ఏంటి జేమ్స్ బాండ్ నీలో నువ్వు లెక్కలేసుకుంటున్నా? అయిపోయారు. ఆ? ఇవాళ మీరు ఫినిష్. అట్టా ఫినిష్ అవుతావు. ఇవాళ ఆదివారం కాదుగా. ఆదివారం కాదు కదా అని సంకలు కొట్టుకుంటా ఉండండి, లోన కుట్ర జరిగిపోతుంది. కుట్రా ఏంటి బాబు, చెవిలో డిజైన్లు వేస్తున్నావా? అంకినీడు మీకేస్తున్నాడు డిజైన్లు. ఇప్పుడే అంకినీడు అర్జున్తో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. మీ ఇద్దరిని ఆ ఢిల్లీలో ఉన్న డాకు గాని అంకినీడు చంపేస్తే అతన్ని అతని కూతురు వదిలేస్తానని అర్జున్ మాట ఇచ్చాడు. మా తమ్ముడు మమ్మల్ని చంపేస్తాడా? ఎలా? వారికేమి లాభము? ఈ ఆస్తులన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి? మా నలుగురు పేరు మీద. మీరు ముగ్గురు లేచిపోతే ఈ ఆస్తి అంతటికి అంకినీడే సోలో ప్రొపరైటర్. మా తమ్ముడు అంత పని చేశాడా? చిన్న నేను నమ్మను. చవక నమ్మకపోవడానికి మీ తమ్ముడు ఏమన్నా ఫాదర్ తెలిసానా? నేను నమ్ముతానయ్యా. ఇవాళ చావు మూడింది. రేయ్, ఏంట్రా చేతిలో? ఎల్లకల్లా మందు. ఇంట్లో 2 పందికొక్కులు తెగబలిసి తిరుగుతున్నాయంట. అయ్యగారు వంటోడికిమ్మన్నారు. ఇవాళ ఆ 2 లేచిపోవడం ఖాయం. చూసారా, సోలో. అన్నయ్య పని రండి, మీ ఇద్దరి కోసం సేమియా పాయసం స్పెషల్ గా చేయించాను. 2 పందికొక్కులు, ఎలకల మందు, వంటగది, స్పెషల్ పాయసం. సోలో. అన్నయ్య రండి, మీకోసం దగ్గరుండి సేమియా పాయసం చేయించాను. మరీ అంత దగ్గరుండి చేయించాల్సినంత అవసరం వచ్చిందయ్యా? ప్రాణ స్నేహితుడి కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా? ఆ ప్రాణాల టాపిక్ ఎందుకులే బాబు, స్నేహితుడంటే చాలు. సరే జోకులు ఆపి పాయసం తాగు. థ్యాంక్స్. శివ శివ, పాపం రే మొన్నే కాశీ వెళ్ళాను చూడు, అప్పుడు పాయసం
కంగారు వదిలేసా. సరే రే నువ్వు తాగా. నాకు ఈ నడుమ షుగరు ఫిగర్ అంతా బాకినాది. డాక్టర్లు వద్దన్నారు. నేను చికెన్ తింటా. సోలో కాదండి. అంకుల్ కావాలంటే డాడీ షుగర్ టాబ్లెట్లు తెప్పిస్తారు, నువ్వు తిను. కుర్చీలో కూర్చో. అస్తమానం నాకు అర్జునే గుర్తొస్తున్నాడు డాడీ. వంశీ వాళ్ళ కూర్చుంటేనే నాకు సేఫ్టీ. ఓ పాయసం నేను తింటా. శిల్ప టేబుల్ బెనసిపోతోంది. ఈ పాయసం అంకుల్ కోసం చేయించింది, నువ్వు తీసుకుంటావేమిటి? శిల్ప నువ్వు సేఫ్ గా ఈ గులాబ్ జామున్ తిని చెప్తా. బేబీ యా వంశీ పెట్టిన గులాబ్ జామ్ తీయగా ఉంది కదా. సూపర్. అన్నయ్య నేను వెళ్ళి షుగర్ టాబ్లెట్స్ తీసుకొస్తా. శిల్ప ఆ టాబ్లెట్స్ ఎక్కడ ఉందో చూపిద్దు కానీ. వంశీబాబు చెప్పినట్టు నాటకం ఆడటం వల్ల డబ్బుకు డబ్బు దక్కింది, శుభ్రమైన పాయసం దక్కింది. పాయసం వర్కౌట్ అవట్లేదని పాయిజన్ టాబ్లెట్స్ లేపేద్దాం అనుకుంటా. ఏమైందా పిల్లికి? చచ్చింది. ఆయుష్ తీరి చచ్చిపోయి ఉంటాయి. ఆయుష్ తీరి కాదండి, పాయసం తాగి చచ్చింది. అమ్మో ఏ మీరు తాగారా? టైం బాగుంది టచ్ చేయలా. గాడ్ ఈస్ గ్రేట్. ఆ పక్కనే ఉంది. అదేంటి లేచిపోయారు? ఆకలి చచ్చిపోయింది. టాబ్లెట్స్ తెచ్చాగా. ఆ, చిప్పమ్మ 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 చిప్పేసి ఉంటుంది